హలో అండి, దిస్ ఈజ్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విభా డిజైనర్ బొటిక్. ఈరోజు వచ్చేసి మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే చూపిస్తాను. నేను వేర్ చేసిన బ్లౌజ్ కూడా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజే. అండ్ ఫస్ట్ టైం ఈ ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ కామెంట్ కూడా చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. అండ్ నేను చూపించే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా హాఫ్ వైట్ మీద ఆర్ వైట్ అనుకోండి, దాని మీద మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. చక్కగా నేను పేరప్ చేసింది ఏంటంటే ప్యూర్ మంగళగిరి పట్టు శారీ అండి. మనకి ప్లెయిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ లాగా. ఇది దగ్గరగా మనకి 6.5 మీటర్స్ ఉంటుందండి. ఒక ప్లెయిన్ బ్లౌజ్ కావాలి అనుకున్నా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా సేమ్ నేను ఎలా వేర్ చేశానో అలా వేర్ చేసిన మనకి కొంచెం ప్లీట్స్ ఎక్కువ వస్తాయి. సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ మంగళగిరి పట్టు శారీ అండి. కలర్ షేడ్ వచ్చేసి పర్పుల్ షేడ్లో ఉంది. ఈ టైప్ ఆఫ్ శారీస్ మన ఛానల్లో అయితే చాలా అప్లోడ్ చేసాము. బట్ దీంతో కూడా అంటే హాఫ్ పట్టు ఎంబ్రాయిడరీ బ్లౌజ్తో కూడా మనం పేరప్ చేస్తే లుక్ ఎలా ఉంటుందో అనేది ఒకసారి చూపిద్దామని చెప్పి పేరప్ చేసాము. చాలా మంచి లుక్ ఉందండి. యాక్చువల్గా చూసారా, ఇది వైట్ బ్లౌజ్ మీద మనకి ఎంబోజైన్ ఫ్లవర్స్ తోటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేసాము. చాలా మంచి లుక్ ఉందండి. దీనికి వచ్చేసి ఇలా బెల్ట్ కూడా ఇచ్చారు. యాక్చువల్గా ఈ బెల్ట్ మనం కావాలి అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే బ్యాక్ నెక్కి మనం అటాచ్ చేసేసుకోవచ్చు అండి. సో ఇలా బెల్ట్ కూడా చేయించుకోవచ్చు. కొంచెం చిన్నవాళ్ళు ప్లెయిన్ శారీస్ ఇష్టపడతారు కదండి, వాళ్ళు చక్కగా పేరప్ చేసుకోవచ్చు. లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉందండి. చక్కగా ఈ శారీ వచ్చేసి మనకి ప్లెయిన్ ప్యూర్ మంగళగిరి పట్టు శారీ వచ్చేసి 1600 కాస్ట్లో ఉంది. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అన్స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చేసి 850లో ఉందండి. సో ఇలా కూడా మనం పేరప్ చేయొచ్చు అని చూపించడానికే చేస్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మనకి ప్యూర్ మంగళగిరి పట్టులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఆ వీడియో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. మీకు చాలా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి, అందరికీ కూడా బాగా నచ్చుతాయండి. ఈ బ్లౌజ్ అయితే నేను ఒకసారి క్లోజర్ లుక్లో చూపిస్తాను, చూసేద్దాం రండి. సో చూసారు కదండి, ఇది మనకి వచ్చేసి వైట్ మీద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. చక్కగా మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే యూజ్ చేశారు. సో మనం చక్కగా పేరప్ చేసుకునేటప్పుడు ఏ కలర్ శారీకైనా చక్కగా మ్యాచ్ అయిపోతుందండి. సో దానిలో కూడా ఇలా ఫ్లవర్స్ అనేవి 3D ఫ్లవర్స్ ఇలా ఎంబోజ్ అవుతాయి అనమాట. ఫ్లవర్స్ని కూడా చక్కగా ఎంబోజ్ చేశారు. అక్కడక్కడగా సిల్వర్ జెరీ బూటీస్ అయితే వచ్చినాయి. నేను దగ్గరగా ఒక 10 to 11 ఇంచెస్ పెట్టించానండి. బట్ మీకు కొంచెం ఇంకా లెంత్ కావాలన్నా ఒక 13 ఇంచెస్ వరకు కూడా మనకి ఎల్బో కింద వరకు కూడా పెట్టించుకోవచ్చు. అసలు ఇష్యూయే లేదు. ఈ బ్లౌజెస్కి అయితే మనకి దగ్గరగా మీటర్ పావు అయితే ఉంటుందండి బ్లౌజ్. సో దీని లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంది. దీన్ని ఒకసారి నేను బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను, క్లోజర్ లుక్, అది కూడా చూడండి. సో చూసారు కదండి, బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఇది రౌండ్ నెక్లో ఉందండి. దాని మీద వచ్చేసి చక్కగా మల్టీ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. అండ్ చక్కగా ఫ్లవర్స్ కూడా రోజ్ ఫ్లవర్స్ చక్కగా ఎంబోజ్ అయినాయి. చక్కగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో అయితే ఇచ్చారు. అండ్ నెక్ డీప్ వచ్చేసి మనకి దగ్గరగా 10 to 11 ఇంచెస్ అయితే ఉందండి. సో మనం సెల్ఫ్ థ్రెడ్స్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఆల్రెడీ బెల్ట్ అయితే పెట్టుకున్నాను కదండి, ఆ బెల్ట్ మీకు వద్దు అనుకుంటే కనుక బ్యాక్ నెక్లో చక్కగా చిన్నగా పట్టీలాగా అయితే వేయించేసుకోవచ్చు. కొంతమంది బెల్ట్ ఇష్టపడరు, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. అలా పట్టీలాగైనా యూజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా బెల్ట్ యూజ్ చేసుకున్న చక్కగా మోస్ట్లీ బెల్ట్ లాగే యూజ్ చేసుకోండి. ఏదైనా ప్లెయిన్ శారీ తీసుకొని చక్కగా ఇలా పేరప్ చేసుకున్న చక్కగా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉందండి. సో హిప్ బెల్ట్ అయితే మనం ఇలా చేయించుకోవచ్చు అండి. హిప్ బెల్ట్ కూడా మనకి ఫ్యాబ్రిక్లో అయితే బ్లౌజ్ మెటీరియల్లో మనకి ఇచ్చారు. చక్కగా ఇలాగ ఎంబోజైన్ ఫ్లవర్స్ తోటి చక్కగా నీట్గా చేసి ఇచ్చారు నాకైతే. సో మీకు కావాలి అనుకుంటే ఇలా పేరప్ చేసుకోండి, చాలా బాగుంది. సో చూసారు కదండి, బ్లౌజ్ని అయితే క్లోజర్ లుక్లో. దాని మెటీరియల్ కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. అసలు మనకి ఎలా వస్తుంది, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, యాజ్ వెల్ యాజ్ హ్యాండ్స్ ఎలా వస్తుంది అనేది నేను క్లియర్ కట్గా మళ్ళీ చూపిస్తాను. యాక్చువల్గా మనం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇంట్రడ్యూస్ చేసామండి. ఇది కొంచెం భయం వేసింది యాక్చువల్గా, ఈ ప్రైస్కి మనము మంచిగా ఇవ్వగలమా లేదా అని. బట్ తీసుకురావడం కూడా చాలా టెన్షన్ అయితే అనిపించింది మాకు. బట్ తీసుకొచ్చిన తర్వాత వన్స్ స్టిచ్ చేయించి చూపించిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా. సో మీ సపోర్ట్ అనేది మాకు ఇలాగే కావాలి.
చక్కగా చాలా మంచి ప్రైస్ రేంజ్లో ఉన్నాయి కాబట్టి సో ఎవ్వరు మిస్ అవ్వద్దండి. మనం యూజువల్గా పట్టు శారీస్ మీదకి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది మనకి చక్కగా షైనింగ్గా ఉంది. మనం మగ్గం బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు, బట్ ఏంటంటే మనకు కొంచెం తక్కువ రేంజ్లో బడ్జెట్ రేంజ్లో కావాలి అనుకునే వాళ్ళు చూస్ చేసుకోండి. అసలు లుక్ అయితే మట్టుకి చాలా క్లాసీ లుక్ ఉన్నాయి, ఎలిగెంట్గా ఉన్నాయి. అసలు మనకి 850 రేంజా అని అయితే అనిపించదండి. మీరు వన్స్ స్టిచ్ చేయించి వేసుకుంటే మెటీరియల్ కూడా ఏదైతే బేస్ ఫ్యాబ్రిక్ ఉందో ఆ బేస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. ఈ బ్లౌజ్ అయితే నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదండి మనకి హాఫ్ పట్టు మీద, అంటే జాస్మిన్ పట్టు మీద మనకి ఇలా ఇచ్చారు. బ్యాక్ నెక్, ఇది బ్యాక్ నెక్ వచ్చింది. దీన్ని ఆల్రెడీ మీరు క్లోజర్ లుక్లో చూశారు, బట్ ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది. ఓకే, ఇలా 3D ఎంబోజ్ అయిన ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా నేను యాస్టీజ్ ఎలా స్టిచ్ చేయించుకున్నానో అలా ఉంది. అండ్ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసరికి దీస్ ఆర్ ద హ్యాండ్స్. ఇలాగే ఎల్బో హ్యాండ్స్ యూస్ చేసుకోవచ్చు. నేను ఎలా యూస్ చేశాను అలాగే ఎల్బో హ్యాండ్స్ ఇవి కూడా చక్కగా 3Dలో ఇచ్చారు. మనకి ఇలా ఎంబోజ్ అవుతున్నాయండి, ఫ్లవర్స్ కూడా చక్కగా ఎంబోజ్ అవుతున్నాయి. అండ్ మీకు బెల్ట్ ఎక్కడ ఉందా అని అనుకుంటున్నారు కదా, ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు యూజువల్గా మీకు బెల్ట్ వద్దు అనుకుంటే కనుక ఇలా బ్యాక్ నెక్లోనే స్టిచ్ చేయించేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇది కట్ చేయించి యాస్టీజ్ నేను ఎలాగైతే వేర్ చేశానో అలా బెల్ట్ తోటి ప్రిఫర్ చేయండి. మోస్ట్లీ ఇలా ప్రిఫర్ చేయడం చాలా బెటర్, ఎందుకంటే మనకి ఏదైనా ప్లెయిన్ శారీ తీసుకున్నప్పుడు హిప్ బెల్ట్ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా ఉంది. సో ఎవరు మిస్ చేసుకోవద్దండి. సో వీటన్ని ప్రైస్ కూడా 850 అండి, 850తో ఉన్నాయి. అండ్ ఇది కూడా మనకి హాఫ్ వైటే, ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇది కూడా చక్కగా మల్టీ కలర్స్ తోటి యూస్ చేశారు. ఇది కావాలి అనుకునే వాళ్ళు ఇది తీసుకోండి. సో దీన్ని కూడా నేను ఒకసారి క్లోజర్ లుక్లో చూపిస్తాను. ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి మనకి ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అండ్ జెరీ వీవింగ్ వచ్చేసి మనకి గోల్డ్ జెరీ యూస్ చేశారు. సో దీన్ని కూడా ఒకసారి క్లోజర్ లుక్లో చూపిస్తాను. వీటి నెక్ డీప్ వచ్చేసి మనకి 10 to 11 ఇంచెస్ ఉంటుందండి. సో మీకు నెక్ డీప్ అవనివ్వండి, లేదు ఎల్బో హ్యాండ్స్ యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అలాగా, అంటే ఇక్కడ వరకు యూస్ చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్. సో అలాగా 13 ఇంచెస్ వరకు కూడా మనకి వెళ్తుంది. సో దిస్ ఈజ్ ద బ్యాక్ నెక్ పార్ట్. నెక్లో కూడా చిన్ని బూటీస్ అయితే ఇచ్చారు మొత్తం ఫ్యాబ్రిక్లో. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలాగ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ నెక్, ఇలా వచ్చిందండి ఫ్రంట్ నెక్ వచ్చి. ఇది ఫ్రంట్ నెక్. అండ్ స్లీవ్స్ చూడండి ఎంత హెవీగా ఇచ్చారు. అసలు 10 to 11 ఇంచెస్ ఉంటుందండి ఒక్కొక్క స్లీవ్. సో మనకి లుక్ వైజ్గా వచ్చి ఇలా ఉంటుంది. ఇది కూడా నేను ఒకసారి దగ్గరగా చూపిస్తాను. సో యాక్చువల్గా యూజువల్గా మనకి ఏంటంటే హాఫ్ వైట్ అవనివ్వండి, బ్లాక్ అవనివ్వండి, దాని మీద చేయించిన ఎంబ్రాయిడరీ కానీ చక్కగా మల్టీ కలర్స్తో యూజ్ చేసాము. సో మీకు ఏ ఇష్యూ ఉండదండి. చక్కగా ఏ శారీ మీదకైనా, ఏ ప్లెయిన్ శారీ అవ్వచ్చు, లేదు పట్టు శారీ అవ్వచ్చు, దేని మీదకి మీరు పేరప్ చేసినా కూడా చాలా మంచి లుక్ ఉన్నాయి. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. సో వీటి ప్రైస్ వచ్చేసి 850. సో నెక్స్ట్ మనం చూపించేది సెమీ కటాన్ శారీస్ అండి. ఇవి వచ్చేసి మనకి ప్యూర్ కటాన్ రెప్లికాస్. సేమ్ మనకి ప్యూర్ కటాన్లో ఏదైతే ప్రింట్స్ వస్తాయో, ఏదైతే వీవింగ్ టైప్ వస్తుందో అదే టైప్ ఆఫ్ వీవింగ్ తోటి మనకి ఫినిష్ అయితే ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి సెమీ కటాన్ అన్నాం కదా అని వెయిట్ ఉండొచ్చా, లేదంటే అంత బాగోదేమో అని అనుకోవద్దు. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ, సెమీలోనే మనకి ప్రీమియం క్వాలిటీ యూస్ చేశారు. అండ్ జెరీ కూడా మనకి ప్రీమియం జెరీ యూస్ చేశారండి. ఇవి కూడా మనకి మంచి రేంజ్లోనే ఉన్నాయి. అండ్ ఈ కలర్ వచ్చేసి మనకి మెజెంటా పింక్ టోన్. చూడండి ఇలా నేను హాఫ్ వైట్ వైట్ కలర్ బ్లౌజ్ తోటి పేరప్ వేసుకున్నా కూడా ఈ బ్లౌజ్ చూసారా మనకి పట్టు శారీకి కూడా చక్కగా మంచి లుక్ అయితే ఉంది. సో ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. యాక్చువల్గా ఇలా మనకి హాఫ్ వైట్ ఈ బ్లౌజ్ మనకి ఇలా పట్టు శారీస్కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో మీకు లుక్ అనేది అంత ఎలిగెంట్గా ఉంది ఈ బ్లౌజెస్ వల్ల. అండ్ ఈ కలర్ వచ్చేసి మనకి మెజెంటా పింక్ టోన్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. అండ్ మొత్తం క్రీపర్స్ డిజైన్ వచ్చేసరికి జెరీ వీవింగ్లో బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ రెండు కూడా యూస్ చేశారండి. మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. సో సెమీ కాటన్ కాబట్టి మనకి ట్రాన్స్పరెన్సీ ఉంటుందా అని అనుకోవద్దు, అసలు ట్రాన్స్పరెన్సీ లేదు. యాజ్ వెల్ యాజ్ లైట్ వెయిట్ ఉంది. మనకి ఎలాగో వచ్చేది బ్రైడల్ సీజనే కాబట్టి మనం యూజ్ చేసుకున్నా కూడా సగం ఏంటి మనకి సెమీ కాటన్ అన్నా కూడా ఎవరు నమ్మరండి. ప్యూర్ కాటన్ లాగే ఉంది యాక్చువల్గా. అంటే ఆ లుక్ వైజ్గా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ బార్డర్స్ వచ్చేసి దగ్గరగా 8 to 9 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది.
అదర్ సైడ్ వచ్చేసి ఒక 3 to 4 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్. సో లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసి ఇలా ఫినిష్ చేశారండి. జెరీ పళ్ళు రిచ్గా వీవ్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెమీ రా సిల్క్ బ్లౌజ్ అండి. ప్లెయిన్ సెమీ రా సిల్క్ బ్లౌజ్కి స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ చేశారు. మీరు ఏదైనా మగ్గం బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే ఇంకా లుక్ ఉంటుంది. లేదు అనుకుంటే ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అయినా యూజ్ చేయొచ్చు. చూడండి లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 3550 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ షేడ్ తోటి ఫినిష్ చేశారు. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే సేమ్ క్రీపర్స్ డిజైన్ అయితే వచ్చింది. మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ వీవింగ్ అండి మొత్తం కూడా. అండ్ ఈ బార్డర్స్ వచ్చేసరికి 8 to 9 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ కింద అయితే మనకి ఫినిష్ చేశారు. అండ్ అదర్ సైడ్ వచ్చేసి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్. సో నుంచునే ఫ్యాబ్రిక్ ఏం కాదండి, మనకి ఫాల్ అయ్యే ఫ్యాబ్రికే. అండ్ కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసి ఇలాగ హై రిచ్ అండ్ పళ్ళు అయితే వీవ్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. ప్లెయిన్ ఫ్యాబ్రిక్కి స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 3550 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి రెడ్ షేడ్ తోటి ఫినిష్ అయింది. చక్కగా మంచి మిర్చి రెడ్ తోటి ఫినిష్ అయిందండి. మొత్తం శారీ మొత్తం కూడా ప్రీవియస్గా చూపించాను కదండి, అదే సేమ్ డిజైన్ మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ తోటి ఫినిష్ చేశారు. ఈ మధ్యలో వచ్చిన బుటీస్ వచ్చేసి మనకి బుటీలో వచ్చి సిల్వర్ జరీ వీవింగ్ ఉంది. అవుట్లైన్ వచ్చేసి మనకి గోల్డ్ జరీ వీవింగ్ అయితే ఉందండి. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. చక్కగా మనకి బ్రైడ్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. సేమ్ శారీస్ చక్కగా మనకి బడ్జెట్లోనే వచ్చేస్తాయి. మంచి లుక్ అయితే ఉంటుంది. అండ్ ఈ బార్డర్స్ కూడా 10 to 11 ఇంచ్ ఆఫ్ 8 to 9 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది. అదర్ సైడ్ వచ్చి ఒక 3 to 4 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. సో లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి మొత్తం శారీ మొత్తం. అండ్ కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్కి చిన్న జెరీ బార్డర్తో అయితే ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 3550 ఫ్రీ షిప్పింగ్. సో ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదైతే కొంచెం మనకి ప్రీవియస్గా చూపించిన ప్యాటర్న్స్కి కొంచెం డిఫరెన్షియేషన్ అయితే ఉంది. అండ్ దీనిలో వచ్చేసి మనకి లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్ జరీ యూజ్ చేశారు. అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మెజెంటా పింక్ తోటి ఫినిష్ చేశారు. మొత్తం కూడా మనకి ఇలాగే క్రీపర్స్ డిజైన్ వచ్చింది. అండ్ బార్డర్స్ వచ్చేసి ఒక దగ్గరగా 7 ఇంచ్ ఆఫ్ బార్డర్ అండి. బోత్ సైడ్ కూడా మనకి సేమ్ ఇంచ్ ఆఫ్ బార్డర్తో అయితే మనకి ఫినిష్ చేశారు. ఎండ్ వచ్చేసరికి ఇలాగ ఆనంద బ్లూ షేడ్ తోటి ఇలా జస్ట్ పైపింగ్లా ఫినిష్ చేశారు. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ఎలిగెంట్గా ఉన్నాయండి శారీస్. అండ్ కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలాగా మనకి హై రిచ్ అండ్ పళ్ళు అయితే వీవ్ అయి ఉంది. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్కి స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా స్మాల్ జెరీ బార్డర్తో అయితే ఫినిష్ చేశారు. ఇలా ఉంటుంది. సో లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో దిస్ ఈజ్ ద లుక్ ఆఫ్ ద శారీ. సో దీని ప్రైస్ వచ్చేసి 3550 ఫ్రీ షిప్పింగ్. సో ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా నేను ప్రీవియస్గా చూపించిన శారీలోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్. ఈ కలర్ వచ్చేసి మనకి హాట్ పింక్ షేడ్. మీకు ఇలా ప్లీట్స్ పెట్టి చూపిస్తే ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ తెలుస్తుంది. యాజ్ వెల్ యాజ్ మనం ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్తో అయినా చక్కగా పేరప్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ అనేది మనకి పట్టు శారీ మీదకి కూడా చక్కగా యూజ్ అవుతుంది. అది చూపించడానికి ఒకసారి ఇలా వేసుకోండి అంటే నేను ఇలాగైతే ప్లీట్స్ పెట్టి చూపిస్తున్నాను. సో లుక్ వైజ్గా మనం చక్కగా బ్రైడ్స్కి కూడా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది యాక్చువల్గా. సెమీ కాటన్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ ఇది వచ్చేసి హాట్ పింక్ షేడ్ మీద మనకి జెరీ వీవింగ్ అయితే వచ్చింది. అండ్ బార్డర్స్ వచ్చేసి దగ్గరగా ఒక 6 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి రన్ అయింది. బోత్ సైడ్ కూడా సేమ్ ఇంచ్ ఆఫ్ బార్డర్ అండి. హ్యాండ్ వచ్చేసరికి మనకి ఇలాగా లైట్ కొంచెం పైపింగ్ లైన్ లాగా బ్లూ తోటి ఫినిష్ చేశారు. సో మీకు కావాలి అనుకుంటే ఇలాగా హాఫ్ వైట్ ఆర్ వైట్ బ్లౌజ్ తోటి మనం పేరప్ చేసుకున్నా చాలా బాగుంటుంది. లేదు మనకి బార్డర్లో బ్లూ కలర్తో ఫినిష్ చేశారు కాబట్టి ఏదైనా మగ్గం బ్లౌజ్ చక్కగా హాఫ్ పట్టు తీసుకొని దాని మీద మగ్గం బ్లౌజ్ యూజ్ చేసుకున్నా కూడా బ్రైడ్స్కి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. సెమీ కాటన్ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, లుక్ కూడా అంతే ఎలిగెంట్గా ఉందండి. సో దీని ప్రైస్ వచ్చేసి 3550 ఫ్రీ షిప్పింగ్.
చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ యాజ్ వెల్ as బ్లౌజెస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ as డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.